ఆఫ్రికా మరియు ద్వీప దేశాలు ఏవైతే ఉంటాయో అంటే ఐలాండ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి పిఎం కుసుమ్ నమూనాని అందించబోతూ ఉన్నారు. ఏంటి పిఎం కుసుమ్ అంటే? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అని పిలుస్తూ ఉంటాము. సో ఈ స్కీమ్ కింద ఏంటి అంటే అసలు దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు అంటే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2019వ సంవత్సరంలో. మరి దీని ద్వారా ఏంటి అంటే వ్యవసాయ రంగానికి 100 గిగావాట్ల వరకు సోలార్ సామర్థ్యాన్ని అందించటం. సో మనకి ఏంటి అంటే ఎస్పెషల్లీ వ్యవసాయ భూముల్లో ఈ సోలార్ ప్యానెల్స్ ఇలాంటివి అమర్చడం ద్వారా వాళ్ళకి ఆ ఖర్చు అన్నటువంటిది తగ్గించడం, అలాగే వాళ్ళకి సర్ప్లస్ అమౌంట్ అన్నటువంటిది వచ్చేలాగా చూడటం, అలాగే సస్టైనబుల్గా రెన్యూబుల్ ఎనర్జీ వైపుకు వెళ్ళిపోవచ్చు. సో వీటన్నింటి కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. సో రైతులకి విద్యుత్ స్వావలంబనను అందించడం, నీటిపారుదల ఖర్చుల్ని తగ్గించడం, గ్రామీణ ఆదాయాన్ని పెంచుకోవటం. సో ఇవన్నీ కూడా దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలన్నమాట.